దీని గురించి చెప్పండి. ఇది బ్రహ్మకమలం డే బ్లూమర్ అండి. డే బ్లూమర్ ఇది మార్నింగ్ పూస్తుంది. ఆ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి మార్నింగ్ 10 o'clock దాకా అట్లా ఉంటుంది. డే బ్లూమర్. డే బ్లూమర్ ఇలా మినీ అని ఇంకోటి ఫుల్ 365 days అట్లా ఉంటుంది. ఇది 365 days మధ్యలో ఒక 2 months గ్యాప్ ఇస్తుంది. బ్యాచెస్ గా వస్తూనే ఉంటాయి. ఇది ఒక లీఫ్ కి కనీసం 10-20 బడ్స్ దాకా వస్తుందండి. ఇది బడ్ అండి. ఇది బడ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి ఇక మళ్ళీ ఇంకా అసలు ఫుల్ గా వచ్చేస్తాయి మీకు లీవ్స్ కనపడకుండా. ఇది మొగ్గ కదా, దీంట్లో నుంచి ఫ్లవర్ వస్తుందండి. ఇది ఫ్లవర్ అండి. ఇది బడ్. ఇది విచ్చితే కొంచెం ఇలా వస్తాయి. ఇవి స్టార్ట్ అయినాయి మళ్ళీ. ఒక మధ్యలో ఒక 2 months రాలేదు. ఇయర్ అంతా అసలు మంత్లీ 2 times పూస్తూనే ఉంటుంది. సూపర్. సో ఇప్పుడు మనకి ఇది ఎట్లా ప్రాపగేట్ చేయాలండి? ఇది పెట్టాలంటే ఇది డైరెక్ట్ ఇది పెట్టి వస్తుందా? ఇది లీఫ్ తోనే పెట్టాలి. ఇది ఇలా కట్ చేసి ఇక్కడ వరకైనా ఇంత చిన్నది పెట్టినా కూడా వచ్చేది. ఓకే. ఇట్లా అంటే ఈ చిన్నది పెట్టినా ఈ కింద రూట్ పార్ట్స్ దగ్గర నుంచి ఇలా స్టెమ్స్ వచ్చేస్తాయి, ఇలా పెరుగుతాయి. అంటే ఇక్కడే కట్ చేసి ఇక్కడ పెట్టాలని లేదు, మధ్యలో కట్ చేసి పెట్టినా కూడా వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాపగేషన్. ఓకే. సో దీనికి వాటర్ బాగుండాలా లేకుంటే నార్మల్? లేదండి, ఇది సక్యులెంట్ వెరైటీ కదా, 2 days ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. సో ఈ స్మెల్ ఉంటుందండి ఎప్పుడు? లైట్ స్మెల్ ఉంటుందండి, బాగా కాదు. ఈ మార్నింగ్ అవర్స్ పొద్దున్నే వస్తే కొంచెం మనకి స్మెల్ తెలుస్తుంది, లేదంటే దాని పువ్వు దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. సో ఇది ఇంత పెద్దగా వచ్చేసిందండి. ఇది ఇప్పుడు గ్రోయింగ్ సీజన్ అండి, అందుకని ఇంకా స్టెమ్స్ బాగా స్టార్ట్ అయిపోయింది. ఓకే ఓకే. చూడండి నేను మధ్యలో పెట్టేసాను, నేను చాలా మందికి ఇచ్చా కూడా. ఓకే ఓకే. వస్తుందండి ఇది? చాలా ఈజీగా వస్తుందండి. ఓకే ఓకే. చాలా ఈజీగా వస్తుంది. నాకు చాలా ఇష్టమైన ప్లాంట్. ఇది 2 years అవుతుందండి. 2 years. ఈ చిన్న పాటలోనే నడుస్తుంది. ఈ చిన్న పాటలోనే 2 years అవుతుంది. దీంట్లో పెట్టాను, దీంట్లో పాటే దీంట్లో కూడా పెట్టాను, 2 చోట్ల. ఇంకా రీసెంట్ గా అక్కడ ఒక పాట్ లో పెట్టాను. అంటే ఇవేంటంటే ఇట్లా మనం ఎక్స్ట్రా ఉన్నప్పుడు పెట్టినా కూడా ఎవరన్నా వచ్చినా వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వడానికి కానీ అట్లా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా పెరుగుతుంది. సరే. సో అదే ఇట్లా ఇంట్లోనే బాగా వచ్చిందంటే భూమిలో పెడితే ఇంకా బాగా వస్తుంది. భూమిలో పెడితే ఇంకా దానికి కాకపోతే సపోర్ట్ ఇస్తే కొంచెం హైట్ గా ఇలా మనం ఇప్పుడు బ్యాక్ గ్రిల్ లాగా అలా ఉందనుకోండి, దానికి అలా అల్లిచ్చినా కూడా బాగా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చాలా సూపర్ గా ఉంటుంది. నేనేంటంటే హ్యాంగింగ్ లో బాగుందని వేసాను. హ్యాంగింగ్ లాగా చక్కగా కనిపిస్తుంది. హ్యాంగింగ్ లో బాగుంది.